దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవాహు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి ప్రియులారా, దేవుడు ఎంతో అందమైనటువంటి దేవుడు. ఆయన పరమగీతలో ఉంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో ఎంతో గుర్తించదగినటువంటి ఆ మంచి ప్రియుడు అని షోలోమితి తాను సెలవిస్తూ ఉంటుంది. అవును ప్రియులరా, ప్రియుడు అంటే దేవుడు కనుక ఆయనను గురించి ఇక్కడ యెషయా భక్తుడు ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అంటే, సమాచారము ఎంతోమంది సేవకులు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు, సువార్తికులు తెలియజేస్తూ ఉన్నారు. కానీ చాలామందికి ఆ సమాచారము వినే మనసు వారికి లేదు. కానీ దేవుడు ఉన్నాడని, దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుని యందు విశ్వాసం ఉంచితే పరలోకం దొరుకుద్దని నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది ఏమని? దేవుడు ఉన్నాడని, ఆయన మేలు చేస్తాడని నమ్మి ముందుకు సాగాలి అని పౌలు గారు సెలవిస్తూ ఉంటాడు. కనుక తోమా నమ్మలా. తోమా యేసు ప్రభు లేచిన తర్వాత, పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆయన నమ్మలా. చనిపోయినాడు ఎట్లా బతుకుతాడు అని సందేహించాడు. అప్పుడు యేసు ప్రభు వారు అతను ఉన్నప్పుడు ప్రత్యక్షమై, తోమా ఇట్రా, నీ విరేలతో నా చేతులలో గాయాలు పెట్టి చూడు. చూసారా ప్రియులరా? అప్పుడు యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ప్రియులరా, చూడక నమ్మిన వారే ధన్యులు. మనం విశ్వాసంతో, మనం చూడలా కానీ విశ్వాసముతో మనము దేవునిని ప్రేమిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కనుక నమ్మాలి. మనం దేవుడు ఉన్నాడని, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని మనము నమ్మాలి. అపవాది అంటది, ఏదైనా నమ్ము కానీ ప్రభువు దగ్గరికి, ప్రభు మాటలు నమ్మొద్దని చెప్పింది. ఏదైనా నమ్ము, లోకంలో ఎన్నో ఉన్నాయి, అన్నిటినీ నీవు నమ్ము. కానీ యేసు ప్రభు దేవుడు అంటే మాత్రము వాడు అదే మంట, ఎంత కోపమో. చూసారా ప్రియులరా? ఫరోకి కూడా కోపమే ఇశ్రాయేలీలంటే. అలాగే బబులోను రాజుకి కూడా కోపమే ఇశ్రాయేలీలంటే. అలాగనే హిట్లర్కి కోపమే దేవుని బిడ్డలంటే. అట్లాగే ప్రియులరా, హేరోదికి కోపమే. అలాగే ఇప్పుడు కూడా దేవుని బిడ్డలంటే ఎంతో కోపగించుకుంటున్నారు. కారణం వాళ్ళ తప్పు కాదు, కానీ వాళ్ళని వెనకాల ఒక ప్రభావము ఏం చేస్తుందంటే వారిని బలహీనపరుస్తుంది. అపవాది ఉన్నాడు అవండి. కనుక మనము బహు జాగ్రత్తగా మనము నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. చూడండి ప్రియులరా, ఆయన గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన
మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, ఎంతో అందగాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయనకు మరి స్వరూపము ఎందుకు లేదు? పాపము చేసి మనము మంచి రూపాన్ని పోగొట్టుకున్నాం. ప్రియులరా, పాపము చేసి మనము మంచి రూపాన్ని, దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాం. మన కోసము, మన పాపముల కోసము ఆయన మీద వేసుకున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. మన పాపపు మూటలు ఆయన మీద వేశాం. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు. మనం పొందవలసిన నరక శిక్ష సిలువలో ఆయన పొందినాడు. మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందినాడు. ప్రియులరా, ఎంత ప్రేమిస్తున్నాడండి మానవుల్ని. లేకపోతే మన జీవితాలు ఎంతో ఘోరంగా అయిపోయాయి ప్రియులరా. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తున్నాడు కదా. గమనించండి. కనుక మన యొక్క పాపములను బట్టి మనకి శిక్ష రావాల్సింది. ఆయన తన మీద తాను శిక్ష విధించుకున్నాడు. అందుకే ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, మరి జరిగిన సంఘటనే ఆ దినాల్లో, పూర్వకాలంలో మరి దూరంగా ఉండే, ఊరికి దూరంగా బావులు. ఒక తల్లి ఏం చేసింది, ఆ ఇంట్లో చిన్న బిడ్డను ఉయ్యాల్లో వేసి మరి నిద్రపోతూ ఉండగా దూరంగా వెళ్ళింది మంచినీళ్ళు తీసుకురావటానికి బావు దగ్గర. భర్త ఏమో వ్యవసాయానికి పొలానికి వెళ్ళాడు. మరి ఎవరో ఆటకాయతనంగా ఏం చేశారు, నిప్పెట్టారు. పిల్లగా ఆ ఇల్లు భయంకరంగా కాలిపోయింది. ఇంకా పెద్ద పెద్ద దూలాలు పడటానికి సిద్ధంగా ఉన్నాయి. పడలేదు, పడటానికి సిద్ధంగా ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు అంతే చూస్తున్నారు, కానీ ఆ పాపని, ఆ విధానాన్ని మరి వాళ్ళు గుర్తించారో లేదో. గుర్తించినా సరే వాళ్ళు సాహసం చేయలేకపోయారు. మనకెందుకు వచ్చిందిలే అని ఎవరికాళ్ళు. ప్రియులరా, తల్లి ప్రేమ మిగతా వాళ్ళకు ఉంటుందా? సృష్టిలో తల్లికున్న ప్రేమ బిడ్డ పట్ల ఎవరికి ఉండదు. తండ్రికి ఉన్న ప్రేమ బిడ్డ పట్ల ఎవరికి ఉండదు. ఎవరో చెప్పారు, అమ్మ మీ ఇంటికి నిప్పు అంటుకుంది అని అంటే అక్కడే కొండ పారేసి పరిగెత్తుకుంటూ ఆపసాపలు పడతా, కింద పడతా లేవుతా వచ్చి రాగానే అందరూ అట్ట చూస్తున్నారు. కానీ ఈ తల్లి గప్పుకున్న లోపలికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక దూలం ఆ మీద పడింది, మొహం కాలిపోయింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఆ బిడ్డ సేవ్ అయింది, బ్రతికింది. అట్లాగే కష్టపడి పెంచింది, పెద్ద చేసింది, ఇంటర్మీడియట్కి వెళ్ళింది. హాస్టల్లో అందరూ తల్లి వస్తూ ఉన్నారు. అమ్మ నేను కూడా వస్తానమ్మా అని. తల్లి అంటే నువ్వు వద్దులే మమ్మీ, నువ్వు వద్దులే అంటున్నాడు. సరే ఏంట్రా నువ్వు వద్దులే అంటే ఒకసారి వెళ్ళిందంటుంది సెలవులకి. ప్రియులరా, వెళితే ఏమెవరో అని వాళ్ళ స్నేహితులు అడిగితే ఆ కూతురు అందంట, ఈమె మా ఇంట్లో పనామా అన్నమాట. చూసారా ప్రియులరా, తల్లిని పట్టుకుని ఏమంది, మా ఇంట్లో పనామా అని. అంటే ఇక ఎంతో దుఃఖపడి ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేసింది తల్లి. కొద్ది రోజుల తర్వాత సెలవులకు వచ్చింది కూతురు. చూడండి, కూతురికి ఎంత గర్వమో. అంటుందంట, నువ్వు ఎందుకు వచ్చావు హాస్టల్కి?
నేను రావద్దన్నానుగా, హాస్టల్కి ఎందుకు వచ్చావు, నేను రావద్దన్నానుగా. చూసారా ప్రియులరా, కొంత చదువుకుంటే చాలు ఒక్కొక్కడికి ఎంత గర్వం వచ్చిందో. తల్లిదండ్రులను ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, బూతులాడతారు, కొడతారు, తల్లిదండ్రుల్ని హింసిస్తారు, బాధ పెడతారు. ఒక్కరవ చదువుకుంటే చాలు నాలాంటి నా అంత చదువు వాళ్ళు ఎవరు లేరని విర్రవీగుతూ ఉంటారు. చూసారా ప్రియులరా, చాలామంది ఏమండి పిల్లలు ప్రార్థనకి వెళ్ళరు, తల్లులు తీసుకెళ్ళరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా అలా పెరిగిపోయి దొంగలు అవుతున్నారు, అబద్ధికులు అవుతున్నారు, మోసగాళ్ళు అవుతున్నారు. కనుక తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి ప్రియులరా. అయితే ఈ తల్లి బాగానే పెంచింది, కానీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత అట్లాగా స్నేహితులతో కలిసి ఏం చేసింది, గర్వం వచ్చేసింది. చెప్పిందంట, అమ్మా నేను ఇట్లాగా రూపం కోల్పోవటానికి కారణం ఉందమ్మా. నేను చాలా అందగతిని, నువ్వు ఎంత అందంగా ఉండవు, నేను కూడా మరి నా అందమే నీకు వచ్చింది. ఇదిగో జరిగిన సంఘటన ఇది. ఇట్లాగా మన ఇల్లు చిన్నప్పుడు ఇల్లు కాలిపోతూ ఉన్నప్పుడు నేను నిన్ను రక్షించుకోవటానికి నా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టానమ్మా. అందువల్ల నిన్ను తీసుకుని వస్తున్నప్పుడు కాలిపోతున్న ఆ దూలం అది మీద పడి నా మీద పడింది, లేకపోతే నీ మీద పడితే నువ్వు చచ్చిపోయేదానివి. చిన్నప్పుడే నువ్వే చచ్చిపోయేదానివి, కానీ నేను భుజం కాశానమ్మా. ఆ మొద్దు, ఆ కాలిన ముద్దు నా మీద పడి భుజం ఎట్లాగా నా ముఖం కాలిపోయిందమ్మా. నా ఈ కాలిపోయిందమ్మా ఈ శరీరము. నువ్వు సేవ్ అయ్యావమ్మా. ఎంత స్టోరీ జరిగిందమ్మా అంటే అప్పుడు ఆ పాప ఎంతో పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిందంట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అట్లాగే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు, సిలువ మరణము ద్వారా ఆ ప్రేమను వ్యక్తం చేశాడు. ఇంకా ఎలా వ్యక్తం చేశాడు, కొరడా దెబ్బలు, మేకులు, బలమైన సిలువ. ప్రియులరా, మరి ఎంతగానో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ రోమా సైనికులు, ప్రపంచంలో ప్రజలందరూ సరే యేసు ప్రభుని లెక్క చేయలేదు. అబ్బో ఈయన మాకు వద్దులే, ఈ రక్తం గారి ఆయన మాకు వద్దు, ఆయన మొఖం బాగాల, ఆయనకి ఆయనే రక్షించుకోలేడు, మనల్ని రక్షిస్తాడు అని చాలామంది మనుషులు యేసు ప్రభువుని ఏం చేశారు, తృణీకరించారు. బైబిల్లో ఏముంది, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. సరే ప్రియులరా, 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చూసారా, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనమందరం ఎలా త్రోవ తప్పిపోయామంట, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనకిష్టమైన త్రోవ మనము ఏర్పాటు చేసుకుని తొలగిపోయాం. ఎవరికి ఇష్టమైన త్రోవ, వాళ్ళకి నచ్చిన త్రోవ, లోకంలో, పాపంలో, శాపంలో తనకిష్టమైన త్రోవను ఎన్నుకున్నాడు మానవుడు. చూసారా ప్రియులరా, వాళ్ళందరి కోసము ఆయన సిలువలో తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయ్యా మీరు నశించిపోతారయ్యా, ఆ త్రోవ సరైనది కాదయ్యా, నరకం, అగ్ని ఆరద, పురుగు సావదయ్యా, మీరు నశించిపోతారయ్యా, నా వైపు తిరగండి అయ్యా, నేను మీకోసం సిలువలో ప్రాణం పెట్టి నా రూపాన్ని కూడా పోగొట్టుకున్నాను, చాలా మరి ఎంతో నేను రాజునయ్యా, ధనవంతుణ్ణి, మీకోసం దరిద్రుడు ఈ లోకానికి పశువుల పాకలో జన్మించానయ్యా అని యేసు ప్రభువారు సమాచారం సెలవిస్తూ ఉన్నారు.
మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను. సమాచారం, సువార్త సమాచారము, ప్రేమ వార్త సమాచారము, ఈ టీవీ ద్వారా, ఈ ఎలోహిం టీవీ ద్వారా సమాచారము. ఏమండి, ఈ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ఈ సమాచారాన్ని నువ్వు నమ్మితే నీకు మేలు దొరుకుద్ది. నాకెందుకులే అని నువ్వు మరి పెడచెవిని పెడితే రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. ఏ రోజు ఏమి సంభవించునో ఎవరికి తెలీదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సువార్త సమాచారము, ఈ యొక్క వాక్యం అనే సమాచారము, ఈ సువార్త సమాచారము మరి నువ్వు నమ్మితే నీకు మేలు దొరుకుద్ది. ఇంతకుముందు ఎవరెవరినో నమ్మావు, దేనికో లోబడ్డావు, నీ వ్యసనాలకి, నీ లోకాశలకు, నీ యొక్క ఇష్టానుసారంగా నీ జీవితాన్ని తల్లిదండ్రులను లెక్క చేయకోకుండా, బంధువులను లెక్క చేయకోకుండా, స్నేహితులను లెక్క చేయకోకుండా నీ ఇష్టానుసారంగా రకరకాలుగా చెడు వ్యసనాలకి నువ్వు గురైపోయావేమో. చివరాఖరికి ఏమయ్యావండి? వ్యాధులు వస్తాయి, బాధలు వచ్చినాయి, ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, శోధనలో అందరూ నిన్ను పట్టించుకోకుండా నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావు. వ్యాధులను బట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు నమ్మినట్లయితే యేసయ్య వార్తను ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపాత్మురాలని స్త్రీ ఒక ఆమె వచ్చింది. రాళ్ళతో చాలామంది ఏం చేస్తున్నారు, రాళ్ళు రువి కొట్టి చంపడానికి చాలామంది ప్రజలు ఆమె వెంటబడుతూ ఉన్నారు. ఆమె కింద పడతా లేస్తా పరిగెత్తుకుంటా ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే యేసు ప్రభువారు ఆ ప్రక్కనే ఉన్నాడు. ఆ రోడ్డు మీద సేవ చేయి, సువార్త ప్రకటించడానికి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చింది. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా. చూసారా ప్రియులరా, పాపాత్మురాలని స్త్రీ పాపంలో పట్టబడింది. ఎప్పటికైనా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. తమ్ముడా, సహోదరుడా, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. ఆమె ఒప్పుకుంది. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది కదయ్యా, మరి మీరేమంటారు అని యేసు ప్రభుని ప్రశ్నించినప్పుడు, అది రాసింది ఆయనేగా, ఆయనే అని దేవుడు అని వాళ్ళకి మరి వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. ఆయనే దేవుడు కానీ వాళ్ళు గుర్తెరగలేకపోతున్నారు. మీరేమంటారు అని అన్నప్పుడు, అవునయ్యా, ఉంది ధర్మశాస్త్రంలో, నేను కొంచెం ఇంకో మాట చెబుతున్నారు, రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. ఆ కొట్టేవారు ఎవరై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులే రాయాలి అని చెప్పారు యేసు ప్రభు. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చు అని నేల మీద వాళ్ళ సంగతులన్నీ రాస్తూ ఉండగా, ఊరు బాబోయ్, అమ్మో నా పాపం, అమ్మో నా దోషం అని అందరూ ఎవరి కాళ్ళే రాళ్ళు కిందేసి, నీలో పాపం లేని వాడు ఎవరో మొదట రాయేయండి, పాపం లేని వారుగా ఉండి రాయేయండి, మీరందరూ పాపులేనయ్యా అన్నట్లుగా వీళ్ళరా అందరూ రాళ్ళు కింద పడేశారు. యేసు ప్రభువారు అంటున్నారు, మా నిన్ను ఎవరు శిక్ష విధించలేదా? అవునయ్యా, ఎవరు శిక్ష విధించలేదయ్యా, నేను కూడా నిన్ను శిక్ష విధించనమ్మా, నీవు ఇక నువ్వు పాపము చేయకుము, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డకి దేవుడు ఏం చేశారు? క్షమాపణ రక్షించారు ఆత్మని. ఆమె రక్షించబడింది, ఎన్నడూ పాపం చేయలేదు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నమ్మి
విశ్వాసంతో బ్రతికినంతకాలం నమ్మకంగా బ్రతికి ఆయన రాజ్య వ్యాప్తి కొరకే జీవించింది. కనుక మనం కూడా వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి, మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి మన కొరకు ఆయన తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మన శాపముల కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాము. ఆయనలాగా మనం కూడా తగ్గించుకుందాము, దేవునికి లోపడదాము, సరి చేసుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, నాయనా మీరు అలాంటి సమాచారం చెప్పినారు ప్రభువా. పాపలోకానికి, మానవులకి నాయన అయ్యా, లేత మొక్క వలె నువ్వు ఎండిన భూమిలో పెరిగిన మొక్క వలె పెరిగినావు నాయన. మీలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు నాయన. మా కొరకు నువ్వు ప్రభా ఎన్నో శ్రమలు అనుభవించినావు, ఎన్నో కష్టాలు అనుభవించి మేము పొందవలసిన శిక్ష మీరు పొందినారు ప్రభు. నీవు ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన. మీ ప్రేమను గుర్తెరగలేకపోతున్నాం. ఇంకను మా పాపంలోనే మా శాపంలోనే మేము జీవిస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ వాక్యం ఉన్నటువంటి బిడ్డలకు సహాయం చేయండి ప్రభా. ఈ పరిచర్యలు దీవించి, టీవీ పరిచర్యలు దీవించండి, ఎలోహిము పరిచర్యను ఆశీర్వదించండి, స్టాఫ్ని దీవించండి, సేవను కట్టండి. ఇంకా అభివృద్ధి రానున్న దినాల్లో ఇంకా ఇది దినదినము వర్ధిల్లటానికి సహాయము చేయండి. చిన్న పరిచర్యను దీవించి మహిమాదానితో ప్రభావాలు మీకు ఆరోపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం అందగానను కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.